శ్రీలీలకు పెరిగిన క్రేజ్తో రష్మిక నేషన్ క్రష్ గా మారటంతో బుట్టబొమ్మ కాస్త రేస్లో వెనకపడింది. టాలీవుడ్ కు దూరంగా ఉంటోంది, కానీ కోలీవుడ్ కు దగ్గర అవుతోంది. అక్కడ వరుసగా సినిమాలు కమిట్ అవుతోంది. ఇప్పుడు కాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది దళపతి విజయ్ నటించే చివరి చిత్రం. ఈ సినిమాలో నటించే వారందరికీ సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఈ లిస్ట్ లో బుట్టబొమ్మ చేరిపోయింది. ఎప్పుడైతే విజయ్ చివరి చిత్రంలో పూజా పేరు లాక్ అయిందో అప్పటి నుంచి పూజా హెగ్డేను కాలీవుడ్ సెపరేట్ గా చూస్తోంది. క్రేజీ ప్రాజెక్ట్ ఏదైనా సరే బుట్టబొమ్మ దగ్గరికే వెళుతుంది. ఇప్పటికే సూర్యకు జోడీగా కొత్త చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు కాంచనా సీక్వెల్ లోకి అడుగు పెడుతోంది. పూజ తీరు చూస్తుంటే ఫ్యూచర్ లో కాలీవుడ్ ను రూల్ చేసినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. కాలీవుడ్ లో ఇంత బిజీగా వరుసగా సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే టాలీవుడ్ కు మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోంది. ఇక్కడ తెరకెక్కే చాలా ప్రాజెక్టుల్లో పూజా పేరు వినిపిస్తున్నా డేట్స్ మాత్రం లాక్ కావటం లేదు. తెలుగులో శ్రీలీల హవా ఎక్కువగా ఉండటం మరో రీజన్. శ్రీలీలకు పెరిగిన క్రేజ్తో రష్మిక నేషన్ క్రష్ గా మారటంతో బుట్టబొమ్మ కాస్త రేస్లో వెనకపడింది. టాలీవుడ్ కు దూరంగా ఉంటోంది, కానీ కోలీవుడ్ కు దగ్గర అవుతోంది. అక్కడ వరుసగా సినిమాలు కమిట్ అవుతోంది. ఇప్పుడు కాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది దళపతి విజయ్ నటించే చివరి చిత్రం. ఈ సినిమాలో నటించే వారందరికీ సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఈ లిస్ట్ లో బుట్టబొమ్మ చేరిపోయింది. ఎప్పుడైతే విజయ్ చివరి చిత్రంలో పూజా పేరు లాక్ అయిందో అప్పటి నుంచి పూజా హెగ్డేను కాలీవుడ్ సెపరేట్ గా చూస్తోంది. క్రేజీ ప్రాజెక్ట్ ఏదైనా సరే బుట్టబొమ్మ దగ్గరికే వెళుతుంది. ఇప్పటికే సూర్యకు జోడీగా కొత్త చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు కాంచనా సీక్వెల్ లోకి అడుగు పెడుతోంది. పూజ తీరు చూస్తుంటే ఫ్యూచర్ లో కాలీవుడ్ ను రూల్ చేసినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. కాలీవుడ్ లో ఇంత బిజీగా వరుసగా సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే టాలీవుడ్ కు మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోంది. ఇక్కడ తెరకెక్కే చాలా ప్రాజెక్టుల్లో పూజా పేరు వినిపిస్తున్నా డేట్స్ మాత్రం లాక్ కావటం లేదు. తెలుగులో శ్రీలీల హవా ఎక్కువగా ఉండటం మరో రీజన్.